విజయవాడలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరించి పండుగ జరుపుకుంటున్నారు. బుధవారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్నారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి పండుగ చేసుకుంటున్నారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ అమర్ అందిస్తారు. రంజాన్ సందర్భంగా విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. 40 రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ఈరోజు ముగింపుగా ఈ వేడుకను నెరవేరుస్తున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపుగా అన్ని మసీదుల్లో కూడా సాంప్రదాయబద్ధంగా కూడా అన్ని మసీదులు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వీరందరికీ నమాజ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది మత పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ విధంగా రంజాన్ జరుపుకుంటారు, రంజాన్కి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఇంతవరకు కూడా పాటించారనేటువంటి అంశాలు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ మొత్తం 40 రోజుల ఈ కఠోర ఉపవాస దీక్ష జరిగింది, రంజాన్కి సంబంధించి అసలు ఏం చెప్తారు? 30 రోజులు రంజాన్ మాసంలో కఠినంగా ఉపవాసం ఉండి పొద్దున సెహరీ చేసి సాయంత్రం ఇఫ్తార్ చేసి ఈ కష్టానికి ఫలితం దక్కే రోజు అంటారు. దీన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈ రోజు నమాజ్ చదివి ప్రత్యేకంగా మీ 30 రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని అల్లా దగ్గర మేము వేడుకోవటం జరుగుతుంది, ప్రార్థన చేసి. అంతేకాకుండా ఈ 30 రోజుల కష్టం తర్వాత ఆ సర్వేశ్వరుడు అంటే అల్లా మనకి ఏది కావాలంటే అది ప్రసాదిస్తాడు. కాబట్టి మేము ఇహ పరలోకాల సాఫల్యం కోసం, అదేవిధంగా దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశంలో అందరూ బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మా ఈద్ ముబారక్ని ఒకసారి తెలుపుకుంటాం. అదేవిధంగా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. నమాజ్కి సంబంధించినటువంటి కీలక ఘట్టానికి ప్రస్తుతం అయితే ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మసీద్ ఏదైతుందో ఉమ్మడి కృష్ణా జిల్లాలన్నిటికీ కూడా హెడ్ మసీద్గా ఉంది. ఈ మసీద్ కింద దాదాపుగా కొన్ని వందల మసీదులు అయితే పనిచేస్తుంటాయి. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి మసీదులో అల్లాహు అక్బర్ అనేటువంటి నినాదాలు కూడా చూస్తున్నాం. వాటికి సంబంధించి అల్లాహకు ప్రార్థిస్తున్నారు. మంచి జరగాలని, సమాజంలో సమానత్వానికి, శాంతికి ప్రతీకగా జరుపుకుంటున్నామని కూడా ముస్లిం మత పెద్దలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సంతోష్తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ. హైదరాబాద్ వ్యాప్తంగా ఈద్గాల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. 4 రోజుల ఉపవాస దీక్షల అనంతరం ఈద్ ఉల్ ఫితర్ ఘనంగా నిర్వహించుకున్నారు ముస్లింలు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో రంజాన్ వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఈద్గాల వద్ద నమాజ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే మనం ముఖ్యంగా హైదరాబాద్లో మాసబ్ ట్యాంక్ కావచ్చు, అటు మీరాలం ఈద్గా, అటు చార్మినార్ వద్ద, మక్కా మసీద్ వద్ద పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తుంటారు. సో మనం మాసబ్ ట్యాంక్ వద్ద చూస్తున్నాం. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా 4 రోజుల పాటు కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు చేపట్టిన తర్వాత ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఉపవాస దీక్షలు ముగించి రంజాన్ మాసాన్ని జరుపుకుంటారు. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 1 महीने के रोजे रहने के बाद फिर नसीब होता नहीं होता रमज़ान नहीं मालूम है. अब बहुत अच्छा दिख रहा माँ को रमज़ान, ये 30 रोजे रह के बहुत अच्छा दिख रहा. हर साल ऐसी जल्दी आंदो रमज़ान. सबके लिए बहुत बहुत शुक्रिया आप लोगों का. ఇక్కడ ఒక చోట చేరి ఈరోజు రంజాన్ సందర్భంగా అందరూ అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ఎంతో సంతోషంగా ఈరోజు గడుపుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా స్వీట్స్ పంచడం కావచ్చు, ఆలింగనం చేసుకోవడము, ఈరోజు కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళడము, భోజనాలు పంచడము, దాన ధర్మాలు చేయడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. రంజాన్ సందర్భంగా వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించి ఈ రోజును గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ ఈ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఈరోజు అయితే రంజాన్ పండుగ సందర్భంగా అటు నగరంలో ఇప్పటికే అటు హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, ఇతర పోలీస్ అధికారులంతా కూడా ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అపశృతి చోటు చేసుకోకుండా పూర్తిగా అయితే రంజాన్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా కూడా అటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. జర్నలిస్ట్ నాయుడుతో కలిసి సాక్షి సాక్షి న్యూస్, హైదరాబాద్. విశాఖ నగరం రంజాన్ పర్వదినం సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. నగర వ్యాప్తంగా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల పాటు కఠిన రోజా చేపట్టిన ముస్లిం ప్రజలు ఇవాళ రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.
మరోసారి ఏపీ సీఎంగా వైఎస్ జగనే ఉండాలంటూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశామంటున్నారు ముస్లిం సోదరులు. సీఎం జగన్ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ విశాఖ నుంచి అందిస్తారు. విశాఖపట్నంలో పవిత్ర రంజాన్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ముస్లిం సోదరులు. అందులో భాగంగానే విశాఖపట్నంలోని నార్త్ వద్ద, ముఖ్యంగా ఆర్ఎన్బి జంక్షన్ వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందులో భాగంగానే ప్రత్యేక ప్రార్థనలు నమాజ్ పూర్తయిన తర్వాత ఒకరికొకరు అలాబాలా చెప్పుకుంటూ రంజాన్ వేడుకలను చెప్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. 30 రోజుల పాటు కూడా చాలా పవిత్రంగా ఉంటూ కూడా ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈరోజు రంజాన్ వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ రంజాన్ వేడుకల్లో భాగంగానే ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరూ కూడా ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్న విజయోత్సవం కూడా చూస్తున్నాము. ప్రస్తుతం అంతా కూడా కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఉపవాస దీక్షలు ఏ విధంగా అయ్యాయి, అదేవిధంగా రంజాన్ వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఒకసారి చూస్తున్నాం. ప్రార్థనలు పూర్తయ్యా, నమాజ్ అయిపోయిన తర్వాత ఈసారి అల్లాని ఏమని కోరుకున్నారు, రంజాన్ వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఈసారి మనకి ఎలాగుందంటే మనకి ఎలక్షన్ వేడిగా ఉంది కాబట్టి మనకి ఈసారి ఎలాగైనా సరే ఈ నెల మొత్తం అంతా జనాలందరూ ముస్లిమ్స్ అందరూ కోరింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈసారి మళ్ళీ సీఎం అవ్వాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే మనకి గతంలో అన్నీ తెలుసు, మన వెనకాల పడిపోయి ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు చాలా వెనకాల పడిపోయి ఉన్నారు కాబట్టి ఆ ముస్లిమ్స్లు అన్నీ ఇవాళ న్యాయం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అవుతుంది. మా ముస్లిమ్స్ అందరికీ తెలుసు కాబట్టి మన అందరు ఈసారి నెల రోజు మొత్తం అంటే కరెక్ట్ పవిత్రమైన రంజాన్ నెలల ఈ ఎలక్షన్ వేడిగా రావడం మా ముస్లిమ్స్కి ఇది ఒక కొత్త అవకాశం దొరికింది కాబట్టి మేమేతో మా కోరిక ఒకటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. పూర్తిగా కూడా 30 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన తర్వాత 20 రోజుల పాటు రాత్రి సమయంలో ప్రత్యేకంగా నమాజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అసలు ఈ రంజాన్ వేడుక సంబంధించి చూసుకుంటే మనం పేదల కోసం చేసుకుంటాము. అయితే ఈ విధంగా ఇప్పుడు ఈ నమాజ్ తర్వాత అల్లాహ్ ఏమని కోరుకున్నారు, ఏ విధంగా ఉంది? ఈ పవిత్ర రంజాన్ 30 రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేసి మేమందరం ఈ రోజు గురించి చాలా సంవత్సర కాలంగా వెయిట్ చేస్తామండి ఈ నెల గురించి. అలాంటిది ఈ నెల మాకు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఉంటుంటే చాలామంది అందరూ బాధపడుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈగర్గా దీనికోసం. ఇలాంటి రంజాన్ మాకు వీడిపోయి వెళ్ళిపోతున్నందుకు అందరూ బాధపడుతూ ఉంటాం. సో ఈ రంజాన్లో అయిన తర్వాత మన ఈదుల్ ఫిత్ర్ అందరికీ చెప్పుకుంటూ ఆ ఫిత్రా ఏదైతే ఉందో పేదవారికి మనం మనిషి ఎంత కడుపులో ఉన్న వ్యక్తికి కూడా అది అప్లికబుల్ అవుతుందండి యాజ్ పర్ మా దీని ప్రకారం, ఇస్లాం ప్రకారం. సో అవంతా ఫిత్రా మనిషికి ఇంత అని ఉంటుంది. అది లేదా మన గోధుమలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ఇస్తూ ఉంటాం. 3 kgs or 4 kgs per person అలాగే ఇచ్చి మా ఇది తారతమ్యాన్ని, మా యూనిటీని మేము కూడా చాట్ చూసుకుంటాం. ఈ మైనారిటీలో ఉన్న మా అందరికీ ఇలాంటి ఈ వేడుక రంజాన్ రావడం చాలా శుభసూచకం, చాలా సంతోషకరం మాకు. ఇది ప్రజలకి మరోసారి హ్యాపీ రంజాన్ అండి, ఈదుల్ ఫిత్ర్ ముబారక్. పూర్తి స్థాయిలో విశాఖపట్నం సంబంధించి రంజాన్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా పేదలకు సహాయం చేయాలనే ఒక ఆశయం నుంచి పుట్టిన ఈ రంజాన్ సంబంధించి రంజాన్ వేడుకల్లో భాగంగా పేదలకు అందరూ సహాయం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కఠోర దీక్షలు పూర్తి చేసిన తర్వాత కఠోరంగా అంటే చాలా ఉపవాస దీక్షకు సంబంధించి చాలా నిష్టగా చేస్తుంటారు ముస్లిం సోదరులు. ఆ దీక్ష పూర్తయిన తర్వాత ఈ రంజాన్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.